ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం నడిగూడెం మండలంలోకి వెళ్ళిపోదాం. రాజావారి కోట దగ్గరికి ఏ విధంగా ఉందనేది చూపిస్తా పదండి. చలో అక్కడికి వెళ్ళిన తర్వాతకి మాట్లాడుకుందాం. అక్కడ ఉన్నటువంటి హిస్టరీ ఏ విధంగా చాలా బాగుంటుంది. ఈ వీడియో మిస్ కావద్దు. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే మనం మునగాల దగ్గర ఉన్నటువంటి రాజావారి కోట దగ్గర ఉన్నామన్నమాట. నాయని రంగారావు వారి కోట. ఈ కోట యొక్క విశేషాలు ఏంటైనా ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే అనమాట మునగాల రాజువారి కోట. ఫ్రెండ్స్, ఈ కోట గడి గురించి చాలా ప్రాముఖ్యత ఉంది. గొప్ప గొప్ప నాయకులే ఈ గడిలో సంస్థానంలో పనిగా చేసి వెళ్ళినారనమాట. ఈ గడి వచ్చేసి నడిగూడెం మండలం, నడిగూడెం ఊరు, సూర్యాపేట జిల్లా కిందికి వస్తుంది అనమాట. సూర్యాపేట జిల్లాలో కలదు. అయితే ఈ గడికి వచ్చేసి చాలా పింగళి వెంకయ్య, అదేవిధంగా మన బాపూజీ లక్ష్మణరావు కూడా ఈ కోట పనిచేసారని చెప్తున్నారు. పింగళి వెంకయ్య రైతు కావడం వల్ల మా నాయని వెంకట రంగారావుకి పత్తి కాటన్ పండియడం నేర్పిండనమాట. ఎలా విధంగా పత్తి పండటంలో సలహాలు ఇవ్వడం జరిగిందనమాట పింగళి వెంకయ్య. అదేవిధంగా జాతీయ పతాకాన్ని రూపొందించింది కూడా ఇక్కడే అనమాట. మన తెలంగాణలో ఎన్నో గడిలు, ఎన్నో కోటలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఈ మునగాల గడి కూడా ఒకటి పేరుగాంచిందనమాట. దొరలకు గడిలు ఏ విధంగా ఉన్నాయో ఇది సేమ్ అదే విధంగా ఉందన్నమాట. కాకపోతే వాళ్ళకు పూర్తి వ్యతిరేకంగా ఇది ప్రజల పక్షాన ఉన్న కోట అని ఎందరో మంది ప్రజలకు ఇది జీవనాధారంగా ఉన్నదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదేనమాట మన రాజా నాయని వెంకట రంగారావు వారి కోట. నడిగూడెం మండలంలో ఉందన్నమాట. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా. ఇప్పుడు మునగాల మండలం అయిపోయింది అనుకుంటా. మునగాల జిల్లా అక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఈ కోట వచ్చేసి 1860వ సంవత్సరంలో కట్టారని చెప్తున్నారు. ఇక్కడ 40 అడుగుల పొడవుతోని అంతా రాతి కట్టడాలతో కట్టారు. ఇప్పటికీ చెక్కు చెదరకుండా దగ్గర ఇప్పుడు 165 సంవత్సరాలు దాటిందనమాట. ఈ యొక్క గడి యొక్క విస్తీర్ణం వచ్చేసి 5.5 ఎకరాల పొడవుల విస్తీర్ణించి ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే, ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ నుంచి మొత్తం ప్రహరీ, పెద్ద పొడవైన ప్రహరీ కూడా 40 అడుగుల ఎత్తుతో రాతి కట్టలతో కట్టిరు గడి. ఇప్పటికీ చెక్కు జరగకుండా ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ యొక్క గడికి ఇరువైపులా మంచి ప్లేస్ ఉంది, గల్లు ఉన్నాయి, అదేవిధంగా ధాన్యాగారాలు, చెక్కు చెదరని విశాల గదులు, అదేవిధంగా మీటింగ్ హాళ్ళు, ప్రశాంతమైన వాతావరణం నెలకొనే విధంగా కట్టించారనమాట ఆ రోజు. ఇది రజాకారుల అప్పుడే కట్టిరని చెప్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఇక్కడ గోడ వచ్చేసి, ప్రహరీ గోడ వచ్చేసి 40 అడుగుల పై బాగానే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం రాతితో కట్టిరు. ఆ పైన కోట అనమాట. ఇక్కడ నుంచి చూసుకున్నట్టు చూడండి, ఈ 5.5 ఎకరాల పొడవు మొత్తం ఇల్లే ఇదే విధంగా ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఇదనమాట. ఇప్పుడు మనం కోటలకు ప్రవేశం ఉందో లేదో తెలుసుకొని లోపల ఏ విధంగా ఉంది, గల్లు ఏ విధంగా ఉంది, ధాన్యాగారాలు ఏ విధంగా ఉన్నాయి, ఆనాడు రజాకారులు అప్పుడు ఏ విధంగా పోరాడేది అనే దాని గురించి మాట్లాడుకుంటూ చూద్దాం కదండి. ఫ్రెండ్స్, ఈ గడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎందరో రజాకారులప్పుడు చాలా మంది ప్రజల్ని కాపాడినటువంటి గడి అనమాట ఇది. అందరూ గడిలంటే రజాకారులకు బానిసలుగా ఉన్న గడి, బాంచందర అని కాలుమక్త అనే గడిలే ఎక్కువ ఉన్నాయి అనమాట. ఈ గడి అలా కాదు, పూర్తి వ్యతిరేకంగా ఉంది. ప్రజల పాలన, ప్రజల కొరకే నిర్మించినటువంటి గడి అనమాట ఇది. ఏ విధంగా ఉంది, ఇందులో చాలా ప్రముఖమైనటువంటి పెద్ద పెద్ద మహానుభావులే ఇందులో నుంచి తయారై వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో కూడా మనం చెప్పుకున్నట్టయితే, మనం పింగళి వెంకయ్య గారు కూడా ఈ గడిలోనే మన జాతీయ జెండాని రూపకల్పన చేశారని చెప్తున్నారు. అది కూడా తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో వచ్చి మీకు తెలియజెప్తా. ఇప్పుడు ఏ విధంగా ఉంది గడి యొక్క లోపల అనేది వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళి చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇటు సైడు విశాలమైన గదులు, అదేవిధంగా ఇరువైపులా గదులు ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణం, మధ్యలో ఖాళీ స్థలం, ఇటువైపు పైన ఉండడానికి మంచి దర్శిప్ లాంటి రూమ్లు కట్టినారు. మంచి స్వేచ్ఛమైన వాతావరణం, పైన గడిలు ప్రతి ఒక్కటి ఇందులో ఉండే విధంగా చేర్చారనమాట. పర్మిషన్ లేదు, వీళ్ళు ఒకవేళ పర్మిషన్ ఇస్తే లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, నాయని లచ్చమ్మ అనేటామె వాళ్ళకు పిల్లలు లేకపోయేసరికి తన మేనబావ కుమారుడైనటువంటి నాయని వెంకట రంగారావు వారిని దత్తత తీసుకొని, కేసరి వంశస్థులు దత్తత తీసుకొని చాదడం జరిగిందనమాట. ఈ మునగాల గడి యొక్క ఉద్దేశం ఏంటంటే, రజాకారులకు అండగా నిలిచి ప్రజల యొక్క సేవ
సేవా గుణాలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ గడి కోట కట్టడం జరిగిందనమాట. అయితే ఒక ఆస్తి యొక్క ఇది గడి యొక్క ఆస్తి మొత్తం వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో వాళ్ళు కేసులు వేయడం జరిగింది. అప్పట్లో 1,30,000 ఒక ఆదాయం వచ్చేదనంట. ఇప్పట్లో ఒక కొన్ని కోట్లు 10 కోట్లు ఇట్లా కోట్లలో ఉండేదనట. అయితే కీసరి వాళ్ళకే చెందాలనే ఉద్దేశంతో కోర్టు జమీందారీ వ్యవస్థపై కోర్టు కేసు వేయడం జరిగింది కోర్టులో. అయితే జమీందారీ వ్యవస్థ యొక్క డబ్బులన్నీ అయిపోవడం వల్ల ఇది తన యొక్క నాయన వెంకటరంగారావుకి చెందిందనమాట. ఇప్పుడు లోపలికి కోటలోకి వెళ్ళేదంటే పర్మిషన్ లేదంటున్నారు. ఉంటే ఒకవేళ వెళ్ళి ఏ విధంగా ఉన్నాయి ఆనాడు చెక్కతో కట్టి కానీ అవన్నీ చూపించి మీకు క్లారిటీగా చూపిస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కోట యొక్క అద్భుతాలు ఆనాటి కట్టడాలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. అక్కడ చెక్కలతో భారీ చెక్కలతోనే వెనకట ఏ విధంగా డిజైన్లు చేసినారో ఒక్కొక్క డిజైన్ హాల్ లాగా చాలా అంటే చాలా అద్భుతంగా చూడండి. వెనకటి డిజైన్లు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదే అనమాట. చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. మనం ఇప్పుడు కట్టుకున్న ఇల్లు కనీసం ఒక 50-60 ఇయర్స్ కాగానే మొత్తం కూలిపోవడం జరుగుతుంది. ఇప్పటికే 160 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందనంటే చూడండి ఆనాడు గడి ఏ విధంగా ఉందో. ఆ కట్టడాలు, ఆ వైభోగాలు, అప్పుడు వాడినటువంటి చెక్క చాలా అంటే చాలా నీట్గా చాలా బాగుంది. ఇలాంటి అరుదుగా ఉండడం మన అదృష్టం అనమాట. ఫ్రెండ్స్ ఇటు పక్క చూసుకున్నట్టయితే మీరు చూడండి వెంకటరంగారావు వారి యొక్క కోట ప్రహరీ గోడ చూస్తున్నట్టే చూడండి. ఇక్కడ వైర్లు కూడా స్తంభాలు ఎత్తు దరిదాపు 40 ఫీట్లకు ఎక్కువనే ఉంది. స్తంభం ఎత్తుంది అనమాట. ఇక్కడ నుంచి చూసుకుంటే చూడండి ఈ 5.5 ఎకరాల మొత్తం ఈ ప్రహరీ గోడ చుట్టూ ఎలాంటి రాక్షసులు ఎవరైనా దీన్ని ధ్వంసం చేయకుండా ఆనాడు కట్టడాలు కట్టినట్టు. పైన కూడా చూడండి సీసొక్కలతో మంచిగా రాసి పెట్టి ఉన్నారు, వరుసగా పేర్చినారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఈక్వల్ టు స్తంభం హైటులో ఉందన్నమాట. ఇది కూడా ఎలాంటి పట్టు లేకుండా ఆనాడు కట్టినమాట కట్టడాలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఇది లోపలి పర్మిషన్ లేదు కాబట్టి మనం తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. చాలా అద్భుతమైన కోట ఇది. ఎవరైనా చూడొచ్చు. గూగుల్లో రాజావారి కోట అంటే వచ్చేస్తుంది. ఇది నడిగూడెం కోట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆనాడు చెక్క తలుపులు ఏ విధంగా ఉన్నాయో 1 ఫీటు వెడల్పు, ఫీటు మందంతో ఉన్నాయన్నమాట ఈ చెక్క తలుపులు. చూడండి ఇంత పెద్ద రాతి కట్టడం కింద చెక్క తలుపులు ఒక దర్వాజా టైపు పెట్టి ఉంచినారనమాట. ఈ యొక్క ఓల్డ్ డిజైన్ దగ్గర చూడండి మన చెయ్యి అంతా ఉన్నాయి. బరాబర్ ఫీట్ ఉన్నాయి. ఇలాంటి చెక్కు ఇంతవరకు 150-160 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి చెక్కు జరుగుతూ ఉన్నాయి. ఇది క్లోజ్ చేసారు, మనకు లోనికి పోవడానికి వీలు లేదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదనమాట మన రాజా వెంకటరంగారావు వారి కోట. చాలా అద్భుతం అంటే అద్భుతంగా ఉంది. ఎవరైనా చూడొచ్చు. గూగుల్లో రాజువారి కోట అని కొట్టేస్తే డైరెక్ట్ ఇక్కడికి తీసుకొస్తాను. అడగడం అనమాట ఈ ఊరు వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి ఇలాంటి మంచి హిస్టారికల్ ప్లేసెస్ అదేవిధంగా మీకు చూపెట్టాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.